పన్నీర్ బిర్యానీ. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ చాలు, ఒక ఉల్లిపాయ కోసి సన్నగా దాన్ని ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఈ లోపల పన్నీర్ని చిన్న ముక్కలుగా కోసి అందులో ఉప్పు, కారం, మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు అన్నీ కలిపి ఉంచండి, పక్కన పెట్టండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టి జీడిపప్పు కూడా వేయండి. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించాక ఈ లోపల చెక్క, లవంగం అన్నీ రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఈ జీడిపప్పు కూడా ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అవుతుంది. 1 మినిట్లో ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఇంకో కళాయి పెట్టి దాంట్లో ఈ ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే పన్నీర్ బిర్యానీకి, ఏ బిర్యానీ అయినా సరే, పన్నీర్ బిర్యానీయే కాదు ఏ బిర్యానీకైనా కమ్మదనం వస్తుంది నెయ్యి అంటేనే. నెయ్యి అచ్చం నెయ్యితో చేసుకున్నా చాలా బాగుంటుంది. నెయ్యి లేనివారు 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేయండి. వేసి ఒక కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కాక ఈ మసాలా దినుసులన్నీ వేయండి. మసాలా దినుసులన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేయండి. అవి కూడా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి బియ్యంకి గ్లాసున్నర వాటర్ పోయండి. గ్లాసు బాస్మతి బియ్యంకి ఒక గ్లాసున్నర వాటర్ పోయండి. అవన్నీ ఫ్రై అయ్యాక, మసాలా దినుసులు ఫ్రై అయ్యాక ఈ వాటర్ పోయండి. వాటర్ గ్లాసున్నరే పోయండి. 2 గ్లాసులు పోస్తే బిర్యానీ మెత్తగా అయిపోతుంది, పొడిగా రాదు. గ్లాసున్నర అయ్యాక అవి మరిగాక ఈ బాస్మతి బియ్యం ఈ లోపల 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన వాటర్ మరిగాక అందులో ధనియాల పౌడర్, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా అన్నీ 2 స్పూన్లు వేయండి. వేసి కొద్దిగా 1 నిమిషం మరగనిచ్చి ఉప్పు వేయండి. ఉప్పు కూడా వేసి మరగనిచ్చి ఉప్పు తగినంత ఉప్పు చూడండి. చూసి అప్పుడు ఈ వాటర్ మరిగాక బాస్మతి బియ్యం వేయండి. అందులో అవి కూడా తిప్పండి. ఒకసారి తిప్పి ఒక మూత పెట్టి 10 మినిట్స్ అలా పెట్టి ఉంచండి. స్లోలో పెట్టి ఉంచాక ఒకసారి ఆ 10 మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ అప్పుడు ఇంకో 5 మినిట్స్ ఉంచండి. అంతే, కమ్మని పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది. దించాక కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రై చేసిన ఆనియన్ వేసి ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచండి. అంతే, పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. కమ్మని పన్నీర్ బిర్యానీ రెడీ అయింది.